పార్టీలో చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇమీడియట్గా రిజల్ట్స్ అనౌన్స్ అవుతూ ఉండగానే వచ్చేసి ఒకసారి ఆయనే మాట్లాడారు చూద్దాం. टेक्नोलॉजी के माध्यम से हमारे साथ जुड़े हुए सभी देश प्रेमी नागरिक, भारतीय जनता पार्टी के कार्यकर्ता और यहां उत्साह और उमंग से भरे हुए आप सभी साथियों, जय छठी मैया, जय छठी मैया, जय छठी मैया। ये प्रचंड जीत, ये अटूट विश्वास बिहार के लोगों ने बिल्कुल गर्दा उड़ा दिया है। आज बिहार के घर घर में मखाने की खीर बनाना पक्का कर दिया है। और मुझे खुशी हुई कि यहां भी मखाना की खीर सबको खिलाई गई है। हम एनडीए के लोग, हम तो जनता जनार्दन के सेवक हैं। हम अपनी मेहनत से जनता का दिल खुश करते रहते हैं और हम तो जनता जनार्दन का दिल चुरा कर बैठे हुए हैं। और इसलिए पूरा ये बिहार ने आज बता दिया है, फिर एक बार एनडीए सरकार, फिर एक बार, फिर एक बार, फिर एक बार। और मैंने चुनाव में बार बार कहा था और बिहार के चुनाव में जब मैं जंगल राज की बात करता था, कट्टा सरकार की बात करता था, तो आरजेडी के लोग कभी विरोध नहीं करते थे। రైట్, మనతో పాటు పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆయన పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సో చూశారు కదా, చెప్పారు ఆయన జంగిల్ రాజ్ అనే మంత్రం గట్టిగా పనిచేసినట్టుంది. అంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన దురాగతాల్ని బీహార్ రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని మనం భావించవచ్చా సార్ ఈ రిజల్ట్ చూసిన తర్వాత? మాట్లాడిన విన్నాను, కొత్త యాంగిల్ ఆయన తీసుకొచ్చారు. తక్కువ జంగిల్ కాదు ఇది. నితీష్ కుమార్ ఇమేజ్ మనం మర్చిపోకూడదు. నితీష్ కుమార్ బీహార్లో 85 నుంచి ఎలక్ట్ అవుతా వచ్చాడు. మొదటి 2-3 ఎలక్షన్లు ఓడిపోయాడు. గమ్మత్తడు ఓడిపోయాడు. మొదటి 2-3 ఎలక్షన్లు ఓడిపోయాడు, లాలో గెలుస్తూ వచ్చాడు. నితీష్ కుమార్ పర్సనాలిటీ కూడా అది మనం కొద్దిగా మ్యాక్సిమం క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నా. అది ఆయన్ని సరే మోడీ గారి ఇమేజ్ ఉన్నది, అది కాదన్ను, అది ఆర్గనైజేషన్ ఉన్నది, అది కాదన్ను. బీహార్ ఏంటంటే ఇది ఒకటే ఉత్తర రాష్ట్ర హిందీ స్టేట్. బీజేపీ అధికారంలో తాలేదు వరకు. అది చాలామంది బీజేపీలో కెరవసింగ్ చేశారు, ఈసారి వస్తారనుకుంటే కష్టం. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడతాడు ఆ పార్టీకి ఇలా స్పీడ్తో వెళ్తే. ఓ రోజు తమిళనాడులో పవర్కి వస్తుంది, కానీ 20 సంవత్సరాలు పట్టవచ్చు, డైరెక్ట్ 15 సంవత్సరాలు పట్టదు. స్లోగా గ్రో అవుతుంది. ఎందుకంటే పాత ఓటర్లు ఆ పాత హ్యాబిట్స్ వదిలేయాలి. చాలామంది నాకు లాస్ట్ మాట గిరిధర్ గారు చెప్పింది వినపడిందంటే, ముస్లిం ఓటర్స్ జేడీయూ గెలిచారని వారు చెప్పారు. అది చాలా కరెక్ట్. చిరాగ్ పాస్వాన్కి కూడా వేశారు. ఎందుకంటే ఈ పాత అందరికి విసుకొచ్చేస్తుంది. మీరు బీజేపీ చంపేస్తుంది, మీకు వేస్తే ఇది వేస్తుంది, అది వేస్తుంది అంటూ కొంచెం వాటికి విసుకొస్తుంది. పెద్ద చేంజ్ వచ్చేది అందరం. ఫస్ట్ చేంజ్ కావాలి. బీహార్కి ఏమో నితీష్ కుమార్ తప్పకుండా ఆయన 20 సంవత్సరాలు బట్టి ఉన్నాడు. ఆయన మంచి ఇమేజ్ ఉన్నది. డైనస్టీ లేదు, కరప్షన్ లేదు, కాస్ట్ ప్రీతి, కుల ప్రీతి కాదు. తర్వాత ఒక పాయింట్ నేను కూడా మర్చిపోతున్నా, ఆయన మీద ఒక
మంచి రెప్యుటేషన్ ఉన్నదంటే ప్రొఫెషన్ నడుపుతున్నాడండి. ప్రొఫెషన్ ఫెయిల్ అవునే సక్సెస్ అవునాయి. చాలా మంది ఉమెన్ ఓటర్ 10,000 ఇచ్చారంటే మనకు తెలుసు, ఆంధ్రాలో ఒకడు ఏప్రిల్ 9ని 2019లో 10,000 ఇచ్చాడు. ఎవరైనా వేసారా వాడి ఓటు? వేయలేదు కదా. ఇది పసుపు కుంకుమ ఏదో ఆరతీలు పోరతీలు అన్నారు, వేయలేదు కదా. వేసారా? ఆంధ్ర తెలంగాణలో బాగా డబ్బులు ఇచ్చారు కదా, ఓటర్లు ఎందుకు వేయలేదు? మనిషి ఎవరు వేస్తున్నారో కూడా చూస్తాడు. నితీష్ కుమార్ అది మనం మర్చిపోకూడదు. ఆయన పర్సనాలిటీకి, ఆయనకున్న టాక్టిక్స్కి 4 సార్లు 2014 నుంచి 2023 వరకు 4 సార్లు తెల్లవారుజామున ఆ ఫ్రంట్ డబ్ చేసి డబ్ ఫ్రంట్కి వెళ్ళిపోయింది. కారణాలు, మంచి కారణాలు ఉన్నాయి, చాలా మంచి కారణాలు. 2014లో నరేంద్ర మోడీ గారికి అప్పుడు వేరే రెప్యుటేషన్ ఉండేది. ఆయన వస్తే నేను ఉండదు అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 2015 లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద స్కామ్ పడిపోయింది. మొత్తం మాల్స్ అన్ని వాడే కొనేశారు అని అలిగేషన్స్ వచ్చేసినాయి, వదిలేశారు. మళ్ళీ బీహార్తో చేరాక కాపాడడం చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు, చక్కగా చేస్తూ ఉంటే కొంచెం అవమానం చేయటం మొదలుపెట్టారు. 22 అవమానం, ఇది తీసేస్తున్నాం, వాడిని పెడతాం, తిరిగి వచ్చినాయి, ఆవిడకి వచ్చినాయి, వాడు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే జూలై 22 డంప్ చేసి మళ్ళీ వెంటనే లాలూ ప్రసాద్ డిసెంబర్ 23ని లాలూ ప్రసాద్ ప్రశస్తి వస్తున్నాడు, నువ్వు రిజైన్ చేసే, నా కొడుకు ఇస్తా, నేను ప్రధానమంత్రి క్యాండిడేట్ చేస్తా కాంగ్రెస్ అలయన్స్ అని చెప్తే వాడు చేయలేకపోయాడు. ఇంకా అవమానం పట్టి వదిలేశాడు. 4 టైం మంచి పని చేశాడు అన్నారు బీఆర్ఈలో. యునిక్ పర్సనాలిటీ.